ఇండియాలోనే హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఎక్కువ మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ ఇది. బట్ దీని మీద కంప్లైంట్స్ కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆప్షన్ వల్ల మీ ఏజ్ పెరుగుతున్నా కూడా మీ ప్రీమియమ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వవు. అవి ఎప్పుడు ఫిక్స్డ్ గానే ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మన ఓన్ పాకెట్ నుంచే మనీ పే చేయాల్సి ఉంటుంది. బిల్ అమౌంట్ ఏమో 1 lakh ఉంటుంది. బట్ వీళ్ళు సెటిల్ చేసేది మాత్రం 20 to 30,000 మాత్రమే. ఓన్లీ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 లో మాత్రమే వీళ్ళ మీద 13,000+ కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అయ్యాయి. స్టార్ పేరులో ఉంది, మరి పర్ఫార్మెన్స్ లో హలో ఎసెట్ వేవ్ ట్రైబ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ రోజు వీడియోలో ఒక పాపులర్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే మనం డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. అదే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండియాలోనే లార్జెస్ట్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లేయర్. అంటే వీళ్ళు అదర్ జనరల్ ఇన్సూరెన్స్ ప్లేయర్స్ లాగా వెహికల్ ఇన్సూరెన్స్ అండ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అయితే సెల్ చేయరు. మెజారిటీ బిజినెస్ అంతా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఫోకస్ గానే ఉంటుంది. అండ్ ఈ స్టార్ హెల్త్ ఒక ప్రెసెన్స్ టైర్ 1 సిటీలో మాత్రమే కాకుండా టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటుంది. దీనికి రీజన్ స్టార్ హెల్త్ దగ్గర ఉన్న 7 lakh+ ఏజెంట్ నెట్వర్క్. ఓవరాల్ ఇండియాలో ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లేయర్స్ లో స్టార్ హెల్త్ గాట్ ది లార్జెస్ట్ మార్కెట్ షేర్. అండ్ వీళ్ళు ఆఫర్ చేసే ప్లాన్స్ లో ఫీచర్స్ కూడా చాలా యూనిక్ గా అయితే ఉంటాయి. లైక్ ఫ్రీజ్ యువర్ ఏజ్, అంటే ఇయర్లీ ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవ్వకుండా సేమ్ ప్రీమియమ్స్ అయితే కంటిన్యూ చేసుకునే ఆప్షన్ ఇది. అలాగే మెటర్నిటీ కవర్, రెన్యువల్ బోనస్, రెస్టరేషన్ బెనిఫిట్స్, ఇలా కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ఈ ప్లాన్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. అందుకే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అని కన్సిడర్ చేసినప్పుడు స్టార్ హెల్త్ ని కూడా చెక్ చేస్తారు. బట్ ఈ కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్స్ ఎంత ఉన్నాయో మార్కెట్ లో దీని రిలేటెడ్ గా నాయిస్ కూడా అంతే ఎక్కువగా వినిపిస్తుంటుంది. క్లెయిమ్స్ సరిగ్గా సెటిల్ చేయడం లేదని, హాస్పిటల్ నెట్వర్క్స్ తో ఏవో ఇష్యూస్ ఉన్నాయని, IRDAI ఫైన్ ఇంపోజ్ చేసిందని, ఇలా ఏదో ఒక ఇష్యూతో ఎవ్రీ ఇయర్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ న్యూస్ లో అయితే ఉంటుంది. అందుకే పేరులో స్టార్ ఉంది కదా అని బ్లైండ్ గా తీసుకోకుండా ఈ ప్లాన్ అనుకున్న ఫీచర్స్ ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అండ్ దాంతో పాటు క్లెయిమ్స్ సెటిల్ చేస్తున్నారా లేదా ఇలాంటి డీటెయిల్స్ తో పాటు అదర్ ప్లాన్స్ తో కంపేర్ చేస్తే అసలు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏ పొజిషన్ లో స్టాండ్ అవుతుందో కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం. సో మీరు ఇన్ కేస్ ఈ ప్లాన్ ని హోల్డ్ చేస్తున్నా లేదా తీసుకోవాలని కన్సిడర్ చేసినా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేది మన హాస్పిటలైజ్ అయితే అలాంటి సిచ్యువేషన్ లో మనం ఫైనాన్షియల్ గా స్ట్రెస్ ఫేస్ చేయకూడదని. సో కొంచెం టైం అలొకేట్ చేసి ఈ ప్లాన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అండ్ ఇదే ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఐఎమ్ యశ్వంత్, ఐఎమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఈ ఛానల్ లో కాంప్లికేటెడ్ ఫైనాన్స్ టాపిక్స్ ని సింప్లిఫై చేసి మీ ముందు అయితే పెడుతూ ఉంటాం. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బికాస్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా లాగించేద్దాం. ఈ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీని 2006 లో తమిళనాడులో అయితే స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 20 years ఆఫ్ ఆపరేషన్స్ తో వీళ్ళు ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లేయర్ గా అయితే ఇవాల్వ్ అయ్యారు. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఆల్సో లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. సో బ్రాండ్ వాల్యూ పరంగా చూస్తే స్టార్ హెల్త్ కి స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఇండియాలో అయితే ఉంది. అండ్ వాళ్ళ ఏజెంట్ నెట్వర్క్ ద్వారా మాత్రమే కాకుండా చాలా బ్యాంక్స్ లో కూడా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయితే సెల్ చేస్తూ ఉంటారు. సో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు మనం తప్పకుండా కన్సిడర్ చేయాల్సిన మెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్టార్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒక్కసారి చెక్ చేద్దాం. ఫస్ట్, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏదైతే ఉందో అది ఇన్సూరెన్స్ వరల్డ్ లో మనం తప్పకుండా చెక్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ నంబర్ ఏం ఇండికేట్ చేస్తుందంటే కంపెనీకి వచ్చే క్లెయిమ్స్ లో అసలు ఎంత % క్లెయిమ్స్ ని సెటిల్ చేస్తుంది అనేది ఈ నంబర్ అయితే చెప్తుంది. లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ ఒక యావరేజ్ తీసుకున్నట్టయితే స్టార్ హెల్త్ ఒక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో జస్ట్ 84.97% గా ఉంది. ఇది అదర్ టాప్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. మిగిలిన టాప్ ప్లేయర్స్ లైక్ HDFC, ఆదిత్య బిర్లా, కేర్ అండ్ నివా బూపాన్ తీసుకుంటే ఆ కంపెనీస్ అన్ని కూడా అబౌవ్ 90% వాళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోస్ అయితే మెయింటైన్ చేస్తుంది. అండ్ HDFC యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసినట్టయితే 96.71%. ఈ కంపెనీస్ లో హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ నంబర్స్ అయితే HDFC ఎర్గో మెయింటైన్ చేస్తుంది. అండ్ లాస్ట్ లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. సో ఈ నంబర్ ఏం చెప్తుందంటే స్టార్ హెల్త్ వాళ్ళ దగ్గరికి వచ్చే 100 క్లెయిమ్స్ లో ఓన్లీ 84% మాత్రమే సెటిల్ చేస్తున్నారు. మిగిలినవి సమ్ రీజన్స్ వల్ల రిజెక్ట్ అవుతున్నాయి. సో ఇంపార్టెంట్ పారామీటర్ అయిన ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోలో అయితే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లాగ్ అవుతుంది. అండ్ పర్సనలీ ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ గైస్. మీలో ఎవరైనా స్టార్ హెల్త్ రిలేటెడ్ గా క్లెయిమ్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే అందరికీ హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ మనం చెక్ చేయాల్సింది నెట్వర్క్ హాస్పిటల్స్. స్టార్ హెల్త్ ఇండియా వైడ్ గా ఆల్మోస్ట్ 14,000+ హాస్పిటల్స్ లో అయితే టైఅప్ లో ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మేజర్ సిటీస్ లో వీళ్ళ ప్రెసెన్స్ కూడా బాగానే ఉంది. ఇక్కడ తెలంగాణలో ఆల్మోస్ట్ 1,000+ నెట్వర్క్ హాస్పిటల్స్ అవైలబుల్ గా ఉన్నట్టయితే మేజర్ సిటీస్ లైక్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ లో ఈ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ లో 800+ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ లో టాప్ సిటీస్ లో నంబర్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ లో మాత్రం పియర్స్ తో కంపేర్ చేస్తే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా హైయెస్ట్ నెంబర్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఈ పారామీటర్ లో మాత్రం అదర్ టాప్ ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే లీడింగ్ లో ఉంటుంది స్టార్ హెల్త్.
నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో. ఈ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో ఏం చెప్తుందంటే కంపెనీకి రిసీవ్ అయిన ప్రీమియమ్స్ లో ఎంత పర్సెంట్ అసలు క్లెయిమ్ సెటిల్ చేయడానికి యూజ్ చేస్తుంది అని. స్టార్ హెల్త్ యొక్క ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో చూసినట్టయితే 72.84%. ఈ పారామీటర్ లో టాప్ ప్లేయర్స్ తో కంపేర్ చేసినప్పుడు స్టార్ హెల్త్ అయితే సెకండ్ పొజిషన్ లో స్టాండ్ అవుతుంది. ఫస్ట్ పొజిషన్ లో హెచ్డిఎఫ్సి విత్ 85.83%, థర్డ్ పొజిషన్ లో ఆదిత్య బిర్లా విత్ 67.52%, అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పొజిషన్ లో కేర్ అండ్ నివా బూపా అయితే స్టాండ్ అవుతున్నాయి. లాస్ట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ చూసినట్టయితే వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్. కంపెనీకి వచ్చే ఎవ్రీ 10,000 క్లెయిమ్స్ లో ఎన్ని కంప్లైంట్స్ ఐఆర్డిఐ దగ్గరికి కంపెనీ మీద వెళ్తున్నాయి అనేది ఈ పారామీటర్ చెప్తుంది. ఈ కంప్లైంట్ వాల్యూమ్ ఒక ఓవరాల్ ఇండస్ట్రీ యావరేజ్ చూసినట్టయితే 22 ఉంది. స్టార్ హెల్త్ ఒక కంప్లైంట్ వాల్యూమ్ చూసినట్టయితే కొంచెం షాకింగ్ గానే ఉంటుంది, విచ్ ఇస్ 52.31. అంటే యావరేజ్ గా ఎవ్రీ 10,000 క్లెయిమ్స్ లో 52 కంప్లైంట్స్ అయితే కంపెనీ మీద రిజిస్టర్ అవుతున్నాయి. ఇది అదర్ టాప్ ప్లేయర్స్ తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. ఈ కేసులో హెచ్డిఎఫ్సి అండ్ ఆదిత్య బిర్లా గాట్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ పర్ 10,000 క్లెయిమ్స్. అండ్ స్టార్ హెల్త్ తో పాటు కేర్ అండ్ నివా బూపా హెల్త్ ఇన్సూరెన్సెస్ మీద కూడా ఇండస్ట్రీ యావరేజ్ కన్నా కూడా ఎక్కువ కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అవుతున్నాయి. ఈ రేషియోలో కూడా బెస్ట్ నెంబర్స్ హెచ్డిఎఫ్సి మెయింటైన్ చేస్తున్నట్టయితే లీస్ట్ స్టార్ హెల్త్ మెయింటైన్ చేస్తుంది. అండ్ కౌన్సిల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ రిపోర్ట్ చూసినా కూడా ఓన్లీ 23 and 24 ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రమే అరౌండ్ 13,000 ప్లస్ కంప్లైంట్స్ అయితే స్టార్ హెల్త్ మీద రిజిస్టర్ అయ్యాయి, విచ్ ఇస్ ఫాలోడ్ బై కేర్ అండ్ నివా బూపా అగైన్. అండ్ స్టార్ హెల్త్ మీద రిజిస్టర్ అయిన 13,000 కంప్లైంట్స్ లో కూడా 10,000 ప్లస్ కంప్లైంట్స్ పార్షియల్ గా క్లెయిమ్స్ ని సెటిల్ చేస్తున్నారని లేదా రిజెక్ట్ చేస్తున్నారని రిజిస్టర్ అయిన కంప్లైంట్స్. అండ్ పర్సనల్లీ ఫ్యూ మెంబర్స్ షేర్ దిస్ విత్ మీ. అన్ఫార్చునేట్లీ క్యాష్లెస్ క్లెయిమ్ అవ్వక రియంబర్స్మెంట్ కి వెళ్తే క్లెయిమ్ అమౌంట్ ఫుల్ గా సెటిల్ చేయకుండా పార్షియల్ గా సెటిల్ చేసి కేసుని క్లోజ్ చేస్తున్నారని అయితే మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh అమౌంట్ మనం క్లెయిమ్ కోసం అప్లై చేసినట్టయితే జస్ట్ 20 or 25,000 సెటిల్ చేసి ఆ కేసుని అయితే క్లోజ్ చేస్తున్నారు. రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ కోసం చాలానే ఫైట్ చేసి ఐఆర్డిఐకి కంప్లైంట్ చేశాక ఆ క్లెయిమ్ అయితే సెటిల్ అయిందని అయితే షేర్ చేశారు. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేదే అన్ఫార్చునేట్లీ మన హాస్పిటలైజ్ అయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మన ఎక్స్పెన్సెస్ అన్ని బేర్ చేస్తుందని. బట్ ఆ క్లెయిమ్ అమౌంట్ కోసం హాస్పిటల్లో ఉన్నప్పుడు స్ట్రెస్ తీసుకొని దాని తర్వాత కూడా ఆ క్లెయిమ్ గురించి ఫైట్ చేయాల్సి వస్తే అది చాలా పెయిన్ఫుల్ గా అయితే ఉంటుంది. అందుకే ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు రైట్ అడ్వైజర్ నుంచి స్ట్రాంగ్ క్లెయిమ్ సపోర్ట్ ఇవ్వగలిగే వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. లైక్ డిటో ఇన్సూరెన్స్. డిటో గాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లెయిమ్ సపోర్ట్. వీళ్ళ త్రూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే అన్ఫార్చునేట్లీ మీరు హాస్పిటలైజ్ అయితే మీ క్లెయిమ్ రిలేటెడ్ గా కంప్లీట్ ప్రాసెస్ అనేది వీళ్ళే చూసుకుంటారు. ఇక్కడ మీకు నచ్చిన టైంలో మీరు కాల్ బుక్ చేసుకుంటే డిటో ఒక ఐఆర్డిఐ సర్టిఫైడ్ అడ్వైజర్స్ మీతో కనెక్ట్ అయ్యి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉన్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసి మీకు సూట్ అయ్యే ప్లాన్స్ ఏంటో సజెస్ట్ చేస్తారు. అండ్ కాల్ ఫినిష్ అయ్యాక ఊరికి కాల్ చేసి అయితే మిమ్మల్ని స్పామ్ చేయరు. మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు, లేదంటే లేదు. బికాస్ డిటో ఇస్ కంప్లీట్లీ స్పామ్ ఫ్రీ. అండ్ అంతేకాకుండా మీ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా ఫ్రీగా అయితే రివ్యూ చేసి మీకు పోర్ట్ ఆప్షన్ కావాలన్నా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీకోసం లేదా మీ ఫ్యామిలీ కోసం ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నట్టయితే బుక్ ఫ్రీ కాల్ విత్ డిటో. ఆ ఫ్రీ కాల్ బుకింగ్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేసి ఉంచుతా, చెక్ చేయండి. సో క్లెయిమ్ సెటిల్మెంట్ అండ్ కంప్లైంట్ వాల్యూమ్ ఈ 2 పారామీటర్స్ లో అయితే స్టార్ నీడ్ టు లెవెల్ అప్ దేర్ గేమ్. అండ్ ఈ 2 పారామీటర్స్ బాగలేవు కదా అని ప్లాన్ వేస్ట్ అండ్ కన్క్లూడ్ అయితే చేయకండి. బికాస్ వీళ్ళు ఆఫర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో యూనిక్ ఫీచర్స్ ని అండ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండ్ డిసీజెస్ ని కవర్ చేసేలా అయితే వేరియంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటి, వేరియంట్స్ ఏంటి అనేది ఇప్పుడు డీటెయిల్ గా అయితే డిస్కస్ చేసుకుందాం. స్టార్ హెల్త్ వాళ్ళు ఆఫర్ చేసే ప్లాన్స్ అరౌండ్ 8 వేరియంట్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి మార్కెట్ లో. ఈ 8 వేరియంట్స్ లో మేజర్ గా మనం ఫోకస్ చేయాల్సిన వేరియంట్స్ అయితే 3. అవే సూపర్ స్టార్, స్టార్ హెల్త్ అష్యూర్ అండ్ స్టార్ కాంప్రిహెన్సివ్. ఈ 3 ప్లాన్స్ మార్కెట్ లో మోస్ట్ సోల్డ్ ప్రొడక్ట్స్. అండ్ ఈ 8 వేరియంట్స్ తో పాటు స్పెషలైజ్డ్ డిసీజెస్ ని కవర్ చేసేలా కొన్ని వేరియంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ వీడియోలో మనం మోస్ట్ సోల్డ్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ సూపర్ స్టార్ వేరియంట్. ఇది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ సోల్డ్ ప్లాన్. ఈ ప్లాన్ ఒక ఇంపార్టెంట్ ఫీచర్స్ చూస్తే ఈ ప్లాన్ లో మనకి ఎలాంటి కో పేమెంట్ అయితే ఉండదు. ఇది ఇండివిజువల్ ప్లాన్ లా తీసుకోవచ్చు అండ్ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ లా కూడా తీసుకోవచ్చు. అండ్ రూమ్ రెంట్ చూసుకుంటే ఎలాంటి రూమ్ రెంట్ క్యాపింగ్ అయితే లేదు. అండ్ డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ లేవు. అండ్ దాంతో పాటు అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ చార్జెస్ కూడా పే చేస్తారు. అలాగే డే కేర్, ఆయుష్, డామిసిలరీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఫ్రీ యాన్యువల్ చెకప్స్ అయితే ఇన్బిల్ట్ గా లేవు. దానికి మనం మళ్ళీ అడిషనల్ గా రైడర్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు రెస్టరేషన్ బెనిఫిట్ అన్లిమిటెడ్ టైమ్స్. అంటే ఒక ఇయర్ లో ఏదైనా క్లెయిమ్ తీసుకున్నా కూడా వెంటనే ఆ అమౌంట్ అనేది రీఫిల్ అవుతుంది. ఇలా అన్లిమిటెడ్ టైమ్స్ అయితే రిజిస్ట్రేషన్ బెనిఫిట్ ఈ ప్లాన్ లో వర్క్ అవుతుంది. అండ్ దెన్ క్యూములేటివ్ బోనస్ ఈచ్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్. అంటే ఒక ఇయర్ లో ఎలాంటి క్లెయిమ్ తీసుకోలేదు అనుకోండి, అప్పుడు మన కవర్ అమౌంట్ ఎంత అయితే ఉందో దాంట్లో 50% బోనస్ కింద అయితే యాడ్ అవుతుంది. లెట్స్ సే ఒక 10 lakh కవర్ కి మీరు పాలసీ తీసుకున్నట్టయితే ఇన్ కేస్ ఆ ఇయర్ లో ఎలాంటి క్లెయిమ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ కి 5 lakh బోనస్ అనేది దాంట్లో యాడ్ అవుతుంది. సో మీ ఓవరాల్ కవర్ అమౌంట్ అనేది 10 lakhs నుంచి 15 lakh అవుతుంది. ఇలా అప్ టు 100% ఆఫ్ యువర్ కవర్ అమౌంట్ అంటే అప్ టు
టు 10 lakh వరకు అయితే ఈ బోనస్ ని మీరు యాడ్ చేసుకోగలరు, బట్ ఓన్లీ ఫర్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్. ఇవి ఈ వేరియంట్ లో ఉన్న బేసిక్ ఫీచర్స్ అయితే. బట్ మనం డిస్కస్ చేసుకోవాల్సినవి వీళ్ళు ఆఫర్ చేసే హైలైటెడ్ ఫీచర్స్. దాంట్లోనే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫ్రీజ్ యువర్ ఏజ్. ఈ ఫీచర్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఈ సూపర్ స్టార్ వేరియంట్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. ఈ ఫ్రీజ్ యువర్ ఏజ్ ఎలా వర్క్ చేస్తుందంటే, మీరు పాలసీ తీసుకున్నప్పుడు మీ ఏజ్ ఎంత అయితే ఉందో ఆ ఏజ్ ప్రకారం ప్రీమియమ్స్ అనేవి క్యాలిక్యులేట్ అవుతాయి కదా. ఆ ప్రీమియం ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్స్ కూడా అదే ప్రీమియం అయితే మీరు కంటిన్యూ చేయొచ్చు. బట్ వన్స్ మీరు ఏదైనా ఇయర్ లో క్లెయిమ్ చేసినట్టయితే అప్పటి నుంచి ఈ ఆప్షన్ అనేది వ్యాలిడ్ గా ఉండదు. ఆ నెక్స్ట్ రెన్యువల్ ఇయర్ నుంచి మీ ఏజ్ ఎంత ఉందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ప్రీమియమ్స్ అనేవి డిఫర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 years ఉన్నప్పుడు ఈ ప్లాన్ ని పర్చేస్ చేశారు అనుకుందాం. ఆ ఏజ్ లో మీరు పే చేయాల్సిన ప్రీమియం ఒక 15,000 రూపీస్ వస్తే, ఆ 15,000 రూపీ ఏదైతే ఉందో అంటిల్ అన్లెస్ మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా క్లెయిమ్ చేసేంత వరకు సేమ్ ప్రీమియం ని మీరు ఎవ్రీ ఇయర్ పే చేసుకోవచ్చు. యూజువల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తో ఇలా అవ్వదు కదా, ఏజ్ పెరిగే కొద్ది ప్రీమియమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. బట్ ఈ ఆప్షన్ వల్ల మీ ప్రీమియమ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి అంటిల్ యూ మేక్ అ క్లెయిమ్. సో డ్యూ టు రీజన్స్ మీరు ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ కోసం కానీ, ఆయుష్ ట్రీట్మెంట్ కోసం కానీ, లేదా డే కేర్ ట్రీట్మెంట్ కోసం కానీ క్లెయిమ్స్ చేస్తే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇంకా పనిచేయదు. ఆ నెక్స్ట్ రెన్యువల్ ఇయర్ నుంచి మీ ఏజ్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి ప్రీమియమ్స్ అనేవి క్యాలిక్యులేట్ అవుతాయి. ఇలా ఈ ఫ్రీజ్ యువర్ ఏజ్ ఆప్షన్ అయితే పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఈ ఫీచర్ ఏదైతే ఉందో అది చాలా మంచి ఫీచర్. బికాజ్ యూజువల్ గా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మనం క్లెయిమ్స్ అనేవి ఎక్కువ చేయం. ఆల్మోస్ట్ 3 or 4 years వరకు మనం ఎలాంటి క్లెయిమ్ చేసుకోకపోయినా ప్రీమియమ్స్ అయితే కొంచెం ఎక్కువగానే పే చేస్తాం. బట్ ఈ ఆప్షన్ వల్ల ప్రీమియమ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి. ఎలాంటి అడిషనల్ ప్రీమియమ్స్ అనేవి పే చేయాల్సిన అవసరం లేదు. సో యంగ్స్టర్స్ కి ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఫీచర్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ ఫ్రీజ్ యువర్ ఏజ్ ఫీచర్ తో పాటు అదర్ హైలైటెడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ప్రీమియం వేవర్ బెనిఫిట్ అంటే ఈ ప్లాన్ తీసుకున్నాక బై ఎనీ ఛాన్స్ క్రిటికల్ ఇల్నెస్ తో డయాగ్నైజ్ అయితే మనం పే చేయాల్సిన ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే వే ఆఫ్ చేస్తారు. అండ్ దాంతో పాటు ఏఐ డ్రివెన్ ఫేస్ స్కాన్ అంటే వీళ్ళు డైరెక్ట్ గా ప్రొవైడ్ చేసే యాప్ లోనే మన ఫేస్ అయితే స్కాన్ చేసుకొని మన హార్ట్ రేట్, ఆక్సిజన్ సాచురేషన్ అండ్ అదర్ రెస్పిరేటరీ రేట్ అయితే మనం ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఈ వేరియంట్ లో డెంటల్ చెకప్స్ కూడా యాడ్ చేశారు. బట్ అది ఫస్ట్ ఇయర్ లో క్లెయిమ్ చేసుకోవడం అవదు. సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ నుంచే ఈ సర్వీసెస్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ సూపర్ స్టార్ వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్మోస్ట్ 21 యాడ్ ఆన్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంచారు. వాటి నుంచి మనం ఈ హెల్త్ ప్లాన్ ని పర్చేస్ చేసుకున్నప్పుడు మనకి నచ్చిన యాడ్ ఆన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇన్ని ఆప్షన్స్ ఉండడం వల్ల తీసుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఈ సూపర్ స్టార్ వేరియంట్ లో ఆల్మోస్ట్ 21 అడిషనల్ యాడ్ ఆన్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంచారు. దీంట్లో క్విక్ షీట్, లిమిట్లెస్ కేర్, రిడక్షన్ ఇన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, కన్స్యూమబుల్ కవర్ కావాలన్నా లేదా యాన్యువల్ చెకప్స్ యాడ్ చేసుకోవాలన్నా ఇలా డిఫరెంట్ యాడ్ ఆన్స్ అయితే మనం ఈ ప్లాన్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉండడం వల్ల మనం పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. సో తీసుకుంటున్నట్టయితే కొంచెం టైం స్పెండ్ చేసి ఏది ఎలా వర్క్ అవుతుందని అర్థం చేసుకున్నాకే తీసుకోండి, కంగారుగా అయితే తీసుకోవద్దు. ఇది ఓవరాల్ గా ఈ సూపర్ స్టార్ వేరియంట్ యొక్క ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ అయితే. నౌ అదర్ 2 వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్ గా ఈ వేరియంట్స్ యొక్క కంపారిజన్ అయితే చూద్దాం. దానికన్నా ముందు ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయినట్టయితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి వాల్యుబుల్ అన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. బికాస్ ఇన్ని వేరియంట్స్ ని, ఇన్ని ఆప్షన్స్ ని స్టడీ చేసి సింప్లిఫైడ్ వేలో మీకు ప్రెజెంట్ చేయాలంటే చాలా డేస్ అండ్ డేస్ ఆఫ్ రీసెర్చ్ దీని వెనుకుంటుంది. సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 3 ఫీచర్స్ ని కంపేర్ చేసి చూస్తే మినిమం అండ్ మాక్సిమం కవర్ అమౌంట్ చూసినట్టయితే సూపర్ స్టార్ లో 5 lakh నుంచి అన్లిమిటెడ్ వరకు మనం ఎంతైనా తీసుకోవచ్చు. అదే కాంప్రహెన్సివ్ లో అయితే 5 lakh to 1 crore వరకు తీసుకోవచ్చు. అదే హెల్త్ అష్యూర్ లో అయితే 5 lakh నుంచి 2 crore వరకు మనం ఈ పాలసీని అయితే తీసుకోవచ్చు. అండ్ రూమ్ రెంట్ లిమిట్ చూసినట్టయితే సూపర్ స్టార్ వేరియంట్ లో ఏ కేటగిరీ రూమ్ నైనా మనం తీసుకోవచ్చు ట్రీట్మెంట్ అప్పుడు. కానీ కాంప్రహెన్సివ్ అండ్ హెల్త్ అష్యూర్ వేరియంట్స్ లో అయితే కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి. అండ్ రెస్టరేషన్ బెనిఫిట్ చూసినా కూడా సూపర్ స్టార్ అండ్ హెల్త్ అష్యూర్ వేరియంట్ కి అన్లిమిటెడ్ అయినట్టయితే కాంప్రహెన్సివ్ వేరియంట్ కి మాత్రం ఇయర్ లో ఒక్కసారి మాత్రమే ఈ రెస్టరేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఫ్రీ హెల్త్ చెకప్స్ చూసినా కూడా సూపర్ స్టార్ వేరియంట్ లో ఇది మనకి ఆప్షనల్ కవర్ లో అయితే దొరుకుతుంది, ఇన్బిల్ట్ లా ఉండదు. అదే కాంప్రహెన్సివ్ అండ్ హెల్త్ అష్యూర్ లో అయితే ఇన్బిల్ట్ గా వస్తాయి. బట్ కాంప్రహెన్సివ్ వేరియంట్ లో ఇది 1 క్లెయిమ్ ఫ్రీ ఇయర్ తర్వాత అయితే యూజ్ చేసుకోవచ్చు. అదే హెల్త్ అష్యూర్ వేరియంట్ లో ఇండివిజువల్ ప్లాన్ కి అయితే అప్ టు 2,000 రూపీ వరకు, అదే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అయితే అప్ టు 5,000 రూపీ వరకు హెల్త్ చెకప్ ఎక్స్పెన్సెస్ అనేవి పే చేస్తారు. అండ్ డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ చూసినట్టయితే సూపర్ స్టార్ వేరియంట్ లో ఎలాంటి డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ అనేవి లేవు. బట్ కాంప్రహెన్సివ్ అండ్ హెల్త్ అష్యూర్ వేరియంట్ లో కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ 3 వేరియంట్స్ లో ఎలాంటి కోపే అనేది లేదు. అండ్ ఈ 3 వేరియంట్స్ లో రెన్యువల్ బోనస్ ఎలా వర్క్ అవుతుందో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ అన్ని వేరియంట్స్ లో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ చార్జెస్ పే చేస్తారు. దాంతో పాటు డే కేర్ ట్రీట్మెంట్ కవరేజ్ కూడా ఉంది. అలాగే ఇన్ కేస్ హోమ్ కేర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే సూపర్ స్టార్ వేరియంట్ లో అప్ టు 10 lakh అంటే ఈ కంపారిజన్ లో మనం 10 lakh కవర్ తీసుకున్నాం కాబట్టి అప్ టు 10 lakh వరకు అయితే పే చేస్తారు. అదే హెల్త్ అష్యూర్ లో మాత్రం అప్ టు 1 lakh వరకు మాత్రమే పే చేస్తారు. అండ్ మిగిలిన అన్ని ఫీచర్స్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే వెయిటింగ్ పీరియడ్ చూసినట్టయితే అన్ని వేరియంట్స్ లోనే ఒకలాగే అప్లికబుల్ అవుతుంది. బట్ సూపర్ స్టార్ వేరియంట్ లో మనం ఒక యాడ్ ఆన్ అయితే యాడ్ చేసుకొని ఈ వెయిటింగ్ పీరియడ్స్ అయితే తగ్గించుకోవచ్చు. అండ్ ఆయుష్ ట్రీట్మెంట్స్ మీద సూపర్ స్టార్ అండ్ హెల్త్ అష్యూర్ లో ఎలాంటి లిమిటేషన్స్ లేవు, కానీ స్టార్ కాంప్రహెన్సివ్ లో అయితే డిసీజ్ వైజ్ సబ్ లిమిట్ ఉంది. అండ్ దెన్ కన్స్యూమబుల్స్ చూసినట్టయితే సూపర్ స్టార్ వేరియంట్ లో ఈ కన్స్యూమబుల్ అనేది అడిషనల్ రైడర్ లా అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ కాంప్రహెన్సివ్ వేరియంట్ లో ఈ కన్స్యూమబుల్ ఆప్షన్ అనేది లేదు. అండ్ హెల్త్ అష్యూర్ వేరియంట్ లో అయితే ఈ ఆప్షన్ అవైలబుల్
అవైలబుల్ గా ఉంది. అండ్ మెటర్నిటీ కవర్ చూసుకున్నా కూడా సూపర్ స్టార్ వేరియంట్ లో మనం ఇది ఒక ఆప్షనల్ కవర్ లా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ కాంప్రిహెన్సివ్ అండ్ హెల్త్ అష్యూర్ లోని ఈ మెటర్నిటీ ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. బట్ రిమెంబర్, మెటర్నిటీ కవర్ ఉన్న వేరియంట్స్ ని మనం చూస్ చేసుకున్నా లేదా ఆప్షన్స్ ని తీసుకున్నా మన ప్రీమియమ్స్ అనేవి ట్రెమెండస్ గా పెరుగుతాయి. మనం ప్రీమియమ్స్ అనేవి కొంచెం ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడైనా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నట్టయితే వాటిలో ఎలాంటి డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ అండ్ కన్జ్యూమబుల్ చార్జెస్ లేకుండా చూసుకోండి. ఈ కన్జ్యూమబుల్స్ అంటే ట్రీట్మెంట్ లో సింగిల్ టైం యూజ్ చేసేవి, లైక్ బ్యాండేజెస్, గ్లౌస్, సిరంజెస్ ఇలాంటివి. ఇలాంటి ఐటమ్స్ మన హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ అవనప్పుడు ట్రీట్మెంట్ టైంలో ఈ కాస్ట్ అన్ని మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో బిల్ జనరేట్ అయిన తర్వాత సర్టెన్ అమౌంట్ మన పాకెట్ నుంచే పే చేయాలి. అండ్ అలాగే డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్. ఈ డిసీజ్ వైజ్ సబ్లిమిట్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అమౌంట్ ఎక్కువ ఉన్నా కూడా దాంట్లో కొన్ని ట్రీట్మెంట్స్ కి సర్టెన్ అమౌంట్ మాత్రమే పే చేస్తామని పాలసీ డాక్యుమెంట్ లో అయితే మెన్షన్ చేస్తారు. ఇది చాలా మందికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యా ట్రీట్మెంట్ తీసుకున్నంత వరకు తెలియదు. వన్స్ ట్రీట్మెంట్ అయ్యాక ఆ ట్రీట్మెంట్ దీంట్లో కవర్ అవ్వదని లేదా దాని మీద లిమిటేషన్ ఉందని తెలిస్తే ఆ అడిషనల్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనమే మన పాకెట్ నుంచి పే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ స్టార్ హెల్త్ మీద ఎక్కువ కంప్లైంట్స్ రిజిస్టర్ అవడానికి కూడా రీజన్ ఇదే అయ్యి ఉంటుంది. బికాస్ చాలా మంది ఏజెన్సీ కండిషన్స్ అన్ని డిస్క్లోజ్ చేయకుండానే పాలసీని అయితే సెల్ చేస్తూ ఉంటారు. దానివల్ల కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అందుకే మీరు హెల్త్ ప్లాన్ తీసుకున్నప్పుడు ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మేజర్ గా చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ ఉంచుతున్నా చూడండి. అండ్ పాసిబుల్ అయితే మీరు తీసుకునేటప్పుడే ఏజెంట్ తో అన్ని క్లియర్ గా మాట్లాడండి. కుదిరితే పాలసీ డాక్యుమెంట్ కూడా చదవడానికి ట్రై చేయండి. సో స్టార్ ఆఫ్ వచ్చేసి టాప్ 3 వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో సూపర్ స్టార్ ఒకటే కొంచెం ఎఫెక్టివ్ గా అయితే అనిపించింది. బికాస్ దీంట్లో ఎలాంటి రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్ లేవు, డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ లేవు, అండ్ కన్జ్యూమబుల్స్ కూడా మన రైడర్స్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. ఇవి స్టార్ హెల్త్ వాళ్ళు ఆఫర్ చేసే ఇంపార్టెంట్ వేరియంట్స్ యొక్క డీటెయిల్స్ అయితే. ఈ వేరియంట్స్ తో పాటు స్పెషలైజ్డ్ డిసీజెస్ కవర్ అయ్యేలా లైక్ క్యాన్సర్ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, కార్డియాక్ కేర్ అండ్ ఉమెన్ కి కూడా స్పెషలైజ్డ్ ప్లాన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్ గా ఇంకేదైనా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. బట్ మేజర్ గా ఫోకస్ చేయాల్సిన వేరియంట్స్ అయితే ఇవే. Now let's jump into pros and cons. So Star Health ఒక pros చూసినట్టయితే వెరీ గుడ్ నెట్వర్క్ హాస్పిటల్స్, దాంతోపాటు యూనిక్ ఫీచర్స్ ని వీళ్ళు ప్లాన్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే రెజిస్ట్రేషన్ బెనిఫిట్స్ అండ్ నో క్లెయిమ్ బోనసెస్ కూడా వీళ్ళు అవైలబుల్ గా ఉంచారు. అండ్ ఇన్ కేస్ మెటర్నిటీ కవర్ కావాలన్నా కూడా ఆప్షనల్ గా వీళ్ళు దాన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిసడ్వాంటేజెస్ చూసినట్టయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్న క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అయితే చాలా తక్కువగా ఉంది కంపేర్ టు ఇండస్ట్రీ యావరేజ్. అండ్ అలాగే మనం పాలసీ తీసుకుందాం అనుకున్నప్పుడు చాలా వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. దీనివల్ల అడిషనల్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ గా మనం నోటీస్ చేయాల్సింది వీళ్ళ మీద రిజిస్టర్ అవుతున్న హై వాల్యూమ్ కంప్లైంట్స్. ఇది ఇండస్ట్రీ యావరేజ్ కన్నా డబుల్ గా అయితే ఉంది. అండ్ ఫ్యూ మంత్స్ బ్యాక్ IRDA 3.39 crores స్టార్ హెల్త్ మీద పెనాల్టీ కూడా వేసింది డ్యూ టు సైబర్ సెక్యూరిటీ బ్రీచ్. సో ఫైనల్ గా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మనం కన్సిడర్ చేయొచ్చా లేదా అని చెప్పే ముందు ఇండస్ట్రీలోనే బెస్ట్ మెట్రిక్స్ ఆఫర్ చేసిన HDFC తో ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కంపేర్ చేసి ఒకసారి చూద్దాం. అండ్ దానికన్నా ముందు ఈ వీడియోలో షేర్ చేసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే కన్సిడర్ చేయండి, అంతేగాని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. మెట్రిక్స్ వైజ్ గా చూస్తే HDFC అర్గో నెట్వర్క్ హాస్పిటల్స్ లో తప్ప మిగిలిన అన్ని పారామీటర్స్ లో స్టార్ హెల్త్ కన్నా చాలా మంచి నెంబర్స్ అయితే మెయింటైన్ చేస్తుంది, బీట్ కంప్లైంట్ వాల్యూమ్ ఆర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అండ్ స్టార్ హెల్త్ లోని బెస్ట్ వేరియంట్ అయిన ఈ సూపర్ స్టార్ వేరియంట్ ని అండ్ HDFC అర్గోలో బెస్ట్ వేరియంట్ అయిన ఆప్టిమా సెక్యూర్ వేరియంట్ ని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఈ కంపారిజన్ మీరు చూసినట్టయితే రెజిస్ట్రేషన్ బెనిఫిట్, ఫ్రీ హెల్త్ చెకప్స్ ఇవన్నీ ఫీచర్స్ కూడా స్టార్ అండ్ HDFC లో కొన్ని కామన్ గానే ఉన్నాయి. బట్ అడిషనల్ కవరేజ్ కి వస్తే HDFC అర్గోలో ఆప్టిమా సెక్యూర్ వేరియంట్ ఏదైతే ఉందో అది డే 1 నుంచే 2x కవరేజ్ తో అయితే వస్తుంది. అంటే మీరు 10 lakh కవర్ తీసుకున్నట్టయితే మీకు అప్ టు 20 lakh వరకు కవరేజ్ అయితే ఉంటుంది. బట్ స్టార్ లో ఆ ఆప్షన్ అనేది లేదు. అండ్ అలాగే ఈ బోత్ వేరియంట్స్ లో కూడా వెయిటింగ్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడిషనల్ రైడర్స్ యూజ్ చేసి మన వెయిటింగ్ పీరియడ్ అయితే తగ్గించుకోవచ్చు. అండ్ మెటర్నిటీ కవర్ చూసినట్టయితే సూపర్ స్టార్ వేరియంట్ లో అయితే మెటర్నిటీ కవర్ అనేది ఆప్షనల్ కవర్ గా అవైలబుల్ ఉంచారు. బట్ HDFC అర్గోలో మెటర్నిటీ కవర్ అనే ఆప్షనే లేదు. ఇన్ కేస్ మీరు మెటర్నిటీ కవరేజ్ గురించి చూస్తున్నట్టయితే యూ షుడ్ నో దిస్. యూజువల్ గా మెటర్నిటీ కవర్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద 2 to 4 years వరకు వెయిటింగ్ పీరియడ్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఆ 2 to 2 years లోపే మనం మెటర్నిటీ కవర్ రిలేటెడ్ గా ఎక్స్పెన్సెస్ ని క్లెయిమ్ చేసుకోవడం అయితే అవ్వదు. సో ఈ మెటర్నిటీ ఆప్షన్ ని చూస్ చేసుకోవడం వల్ల మన ప్రీమియం అనేది చాలా ఎక్కువగా అయితే పెరుగుతుంది. ఇన్ కేసు తీసుకోవాలని కన్సిడర్ చేస్తున్నట్టయితే తప్పకుండా దాని రిలేటెడ్ గా వెయిటింగ్ పీరియడ్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో స్టార్ అండ్ HDFC రిలేటెడ్ గా మనం కంపారిజన్ చేసినప్పుడు హ్యూజ్ గా డిఫరెన్సెస్ అయితే ఏం కనిపించవు. బట్ మెట్రిక్స్ వైజ్ గా చూసినప్పుడే మనకి HDFC బెటర్ ప్లేస్ లో అయితే కనిపిస్తుంది. అండ్ HDFC అర్గో హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా డీటెయిల్ రివ్యూని మనం ఆల్రెడీ ఫ్యూ మంత్స్ బ్యాక్ కవర్ చేసి ఉంచాం. ఇన్ కేస్ దాని రిలేటెడ్ గా కూడా తెలుసుకోవాలనుకుంటే ఎన్ కార్డ్స్ లో వీడియో ఉంచుతా చూడండి. సో ఓవరాల్ గా స్టార్ హెల్త్ ఆఫర్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ మనం కన్సిడర్ చేయొచ్చా అంటే వీళ్ళు ఫీచర్ రిచ్ ప్లాన్ ఏదైతే ఉందో సూపర్ స్టార్ దాన్ని అయితే మనం తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ తీసుకునే ముందు మర్చిపోకుండా పాలసీ డాక్యుమెంట్ ని దాంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ అంత టైం లేదు అనుకుంటే ఒక ట్రస్టెడ్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసి దాని రిలేటెడ్ గా తెలుసుకున్నాకే పాలసీని అయితే పర్చేస్ చేయండి. ఇన్ కేస్ జెన్యూన్ అడ్వైస్ గురించి చూస్తున్నట్టయితే యూ కెన్ బుక్ అ ఫ్రీ కాల్ విత్ డిటో అడ్వైజర్స్. ఇక్కడ మీకు ఫ్రీగా బెస్ట్ ప్లాన్ కంపారిజన్స్, ప్రీమియం బ్రేక్ డౌన్స్, పాలసీ తీసుకున్నాక క్లెయిమ్ అసిస్టెన్స్ అన్ని అయితే దొరుకుతాయి. ఫ్రీ
కాల్ బుకింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే ఉంచుతున్నాను, తప్పకుండా యూస్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ప్లాన్స్ ఉంటే వాటిని ఫ్రీగా రివ్యూ చేయడమే కాకుండా మీకు కావాలి అనుకుంటే వేరే ప్లాన్ కి మీ హెల్త్ ఇన్సూరెన్స్ ని పోర్ట్ చేయడానికి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఫ్రీ కాల్ బుకింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంచుతున్నా, యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఏమైనా గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అండ్ వెళ్లే ముందు మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బై బై.